ఐపీఎల్ సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న వేళ టోర్నీలో భారీ హైప్ క్రియేట్ చేసిన 66వ లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సీఎస్కేతో జరిగిన ఈ డూ ఆర్ డై పోరులో గుజరాత్ ఏకంగా 89 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. ఐపీఎల్ హిస్టరీలో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన సీఎస్కేను గుజరాత్ టైటన్స్ బౌలర్లు, బ్యాటర్లు కలిపి ముప్పు తిప్పలు పెట్టారు. ఈ ఘోర పరాజయంతో సీఎస్కే ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా వాషౌట్ అయ్యాయి. ఈ సీజన్లో అఫీషియల్గా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మూడో టీమ్గా సీఎస్కే నిలిచింది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్మెంట్లో మునిగిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. స్టేడియంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ అపోనెంట్స్ను ఆట పట్టించడం అలవాటుగా మార్చుకున్న గిల్ ఈసారి ఏకంగా సీఎస్కే ఫ్యాన్స్ను టార్గెట్గా చేసుకుని ఓ ఫోటోను షేర్ చేశాడు. తన అఫీషియల్ ఇన్స్టా అకౌంట్లో తోటి ప్లేయర్లు సిరాజ్, బట్లర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ సమీపంలో కూర్చున్న ఓ ఫోటోను గిల్ పంచుకున్నాడు. ఈ పిక్లో ముగ్గురు ప్లేయర్స్ తమ పెదవులపై వేలు వేసి ప్రత్యర్థుల్ని సైలెంట్గా ఉండమన్నట్టుగా సైగ చేస్తూ కనిపించారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటో కంటే కూడా గిల్ దానికి పెట్టిన క్యాప్షన్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గిల్ ఆ ఫోటోకు నండ్రి టు ఎల్లో లైట్స్ బ్లూ ఎండింగ్ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ను యాడ్ చేశాడు. తమిళంలో నండ్రి అంటే థ్యాంక్స్ అని అర్థం. సీఎస్కే టీంను టోర్నమెంట్ నుండి పంపించేస్తూ గిల్ ఇలా సెటరికల్గా థ్యాంక్స్ తెలపడం సీఎస్కే ఫ్యాన్స్కు అస్సలు డైజెస్ట్ కావడం లేదు. అంతేకాకుండా ఎల్లో లైట్స్, బ్లూ ఎండింగ్ అనే వర్డ్స్ కూడా డీప్ మీనింగ్ ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో సీఎస్కే అంటే ఎల్లోస్ భారీ అంచనాలతో మంచి స్టార్టింగ్తో మొదలైనప్పటికీ ఎండింగ్ మాత్రం గుజరాత్ టైటన్స్ అంటే బ్లూస్ విక్టరీతో ముగిసిందని గిల్ ఇండైరెక్ట్గా పంచివేశాడు. ఈ 3 ముక్కల క్యాప్షన్ నేరుగా సీఎస్కే ఫ్యాన్స్ను రెచ్చగొట్టేలా ఉండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ల యుద్ధం నడుస్తుంది. ఈ ఘన విజయంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ తన సెకండ్ ప్లేస్ను మరింత స్ట్రాంగ్గా చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో మొత్తం 18 పాయింట్లు సాధించి గిల్ సేన సగర్వంగా ప్లే ఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. గుజరాత్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది సీఎస్కే పర్ఫార్మెన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. టోర్నమెంట్ అంతటా నిలకడలేని ఆట తీరుతో స్ట్రగుల్ అయిన చెన్నై 14 మ్యాచ్ల్లో కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసి 12 పాయింట్లతో టేబుల్లో 7th ప్లేస్కు పడిపోయింది.